న్యూస్ టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు టీడీపీ నేత కనకమేడల. మరోవైపు బీజేపీతో పొత్తు కోసం బాబు పవన్ వెంపర్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు. షర్మిల కూడా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని విమర్శించారు. అందరూ కలిసికట్టుగా వచ్చినా జగన్ సింగిల్గా ఎదుర్కొంటారని అన్నారు వైసీపీ నాయకులు. స్పీట్ల సర్దుబాటు మీద చర్చలు జరిగినాయి. ఒక మేరకు స్పష్టత వచ్చింది. నెక్స్ట్ మీటింగ్లో అవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాం. ఇక్కడ కార్యక్రమం అయిపోయింది, వెళ్ళిపోతాం. బీజేపీ భారీ డిమాండ్లు పెట్టింది, వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవన్నీ ఊహాజనితమైనటువంటివి. వీటన్నిటికీ తెరపడింది. చాలా స్పష్టతతో ఈ కూటమి ముందుకు వస్తుంది, ముందుకెళ్తుంది. 3 రోజుల నుంచి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం 3 రోజుల నుంచి ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నాడు. బీజేపీ కోసం పడిగాపులు కాస్తున్నాడు 3 రోజుల నుంచి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇవాళ ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి దించాలా, షర్మిలమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి దించాలా. అందువల్ల షర్మిలమ్మ కూడా నా విజ్ఞప్తి అంటే ఎప్పుడూ మనం కూడా చంద్రబాబుతో జతకట్టి ఎట్టా మీ పార్టీని కూడా ఆయన తిట్టినాడు. ఒకప్పుడు ఇది మీ పార్టీ కదా, రాజశేఖర రెడ్డి గారి పార్టీ. బట్ రాజశేఖర రెడ్డి పార్టీని కూడా వదిలేసి మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినావు. రాజశేఖర రెడ్డి ఎంత హింసించారో మీకు తెలుసు. అందరూ ఓటవుతున్నారమ్మా, కానీ ఓటర్లు మాత్రం ఓటిగా ఆ కూటానికి పోరు. ఓటర్లు మొత్తం జగనన్న కూటమిలో ఉంటారు. ఆయన ఒంటరిగా ఒక్కడిగా మీ ముందుకు వస్తున్నాడు. 2019లో ఎన్నికల ముందు ఎందుకు తిట్టారు మిత్రులు కలిసి? ఈరోజు ఏ ఎజెండాతో కలుస్తున్నారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో చంద్రబాబు గారు జనసేన అధినేత తిట్టినట్టుగా ఎవరైనా తిట్టారా? ఈ భారతదేశం నాకు తెలిసి ఎవరు తిట్ల, అంత తిట్ల. ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని మీరుంటే తప్ప మేము పోటీ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మేము తట్టుకోలేము, ఆయనకున్న ప్రజాబలానికి మేము తట్టుకోలేము, దయచేసి భిక్షాన్ దేహి అని అడుక్కునే విధంగా ఢిల్లీలో 3 రోజుల నుంచి పడికాపులు కాస్తారు. అక్కడే కూర్చున్నారు 3 రోజుల నుంచి. అమిత్ షా అపాయింట్మెంట్ కోసమని, జేపీ నడ్డా గారు అపాయింట్మెంట్ అని చెప్పని. సిగ్గు సెర ఉందా చంద్రబాబు నాయుడు? 100 మంది కౌరులాగా వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి గారు అర్జునులాగా విజయం సాధిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన అర్జునుడు, ఆయన విజయం సాధిస్తాడు గ్యారంటీగా.